పుత్రులు 7 రకాలుగా జన్మిస్తారు. మనుష్య జన్మలు అనేక కారణాల వలన సృష్టించబడతాయి. వాటిలో ముఖ్యంగా పుత్రత్వం కూడా కర్మ ఫలానుసారంగా ఏర్పడుతూ ఉంటాయి. పుత్రులు 7 విధాలుగా ఈ లోకంలో అవతరిస్తారని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. పూర్వజన్మలో తాను సంపాదించుకున్న సొమ్మును ఎవరికో ఇచ్చి భద్రపరచమని చెప్పాడు. కానీ తిరిగి తీసుకోకముందే మరణించాడు. ఆ దాచిన సొమ్మును తిరిగి పొందుటకై అదే ఇంటిలో పుత్రునిగా జన్మిస్తాడు. గత జన్మలో చేసిన అప్పును తీర్చని వాడు ఆ రుణాన్ని చెల్లించుటకై ఈ జన్మలో పుత్రునిగా అవతరిస్తాడు. గత జన్మలో ఉన్న విరోధం ఇంకా తీరకపోతే ఆ శత్రుత్వాన్ని ముగించుకోవటం కోసం పుత్రునిగా జన్మిస్తాడు. తనకు పూర్వజన్మలో ఎవరో అపకారం చేసినా ప్రతీకారం తీర్చుకోలేకపోయాడు. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే అపకారం చేసిన వాడికే పుత్రునిగా పుడతాడు. అతడినే ప్రతీకార పుత్రుడు అని అంటారు. గత జన్మలో ఎవరి సేవలోనో సుఖసౌఖ్యాలను అనుభవించిన వాడు ఆ కృతజ్ఞతను చెల్లించుకోవడానికి పుత్రునిగా ఆ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు. అతడినే సేవాపుత్రుడు అని అంటారు. తనకు ఎవరో ఉపకారం చేసిన